తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ హడావిడి మొదలైంది. ఇక గెలుపు కోసం ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలైతే కష్టపడుతున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీ పార్టీ ఎలా ముందుకు పోతా ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు అలాగే మహారాష్ట్ర సీఎం కూడా ప్రచారంలో పాల్గొంటున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి బీజేపీ జనరల్ సెక్రటరీ గౌతమ్ రావు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ప్రచారం? మొత్తం మీద 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎట్లా కనబడతా ఉంది మీ యొక్క రిజల్ట్? అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని వార్డులలో మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడ్డారు. ఈరోజు కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చినటువంటి కమిటీ, తర్వాత మొన్ననే ఆల్ ఇండియా అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు వచ్చిపోయినారు. ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఎలక్షన్స్ స్థానికంగా ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో, మంచి నాయకత్వాన్ని నిలబెట్టాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ ఎలక్షన్ తీసుకున్నది. ఎట్లా ఉండబోతా ఉంది? పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని చెప్పారు, కానీ ఆ షెడ్యూల్ పూర్తిగా ఖరారు కాలేదని చెప్తా ఉన్నారు. ఇంకా 2 రోజులు 3 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. 9వ తారీఖు వరకే ప్రచారానికి ఉన్నటువంటి సందర్భం. ఈ 2 రోజులలో రావడానికి అవకాశం కనబడతా ఉంది. వారు వస్తా అని చెప్పినారు, కానీ అనుకోకుండా వారి ఆరోగ్య పరిస్థితి కారణంగా రాలేను, కొంత 2 రోజులు 7th 8th టైం ఇలా చెప్పినారు. 9th వీలుంటే వస్తా అని చెప్పినారు. కాబట్టి ఒకసారి మా నాయకత్వం వారితో మాట్లాడుతూ ఉంది. వాళ్ళు 9th వీలు పడితే ఎక్కడైనా ఒక ప్లేస్లో వారిని పెట్టడం జరుగుతుంది. కాబట్టి వారు కూడా మా కూటమిలో ఉన్నారు కాబట్టి వారిని కూడా ప్రచారానికి వస్తా అన్నప్పుడు మంచి రండి అని చెప్పాను. కాబట్టి అది అయినా కాకున్నప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఎన్ని మున్సిపాలిటీల్లో వార్డులలో కార్పొరేషన్లో కూడా అందరు నాయకులు కూడా ఈరోజు ఉన్నటువంటి అందరూ కూడా ప్రభారీలో పోయి పనిచేయడం జరుగుతుంది. రాష్ట్రంలో నాయకత్వం కూడా ఎక్కడికెక్కడ స్థానికంగా ఉండి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మరియు కేసీఆర్ చేసినటువంటి అన్యాయం, ఈ రాష్ట్రాన్ని దోచుకొని తర్వాత అయితే స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం కారణంగా ఈరోజు పేపర్లు కూడా వచ్చినాయి. ఎక్కడికెక్కడ డంపింగ్ యార్డ్స్ పరిస్థితి, మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కూడా ప్రలోభ పెట్టడం, బెదిరియడం చేసి ఈరోజు కండువా కప్పుతూ ఉన్నారు. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అయితే కండువా కప్పేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తన బుద్ధి కాంగ్రెస్ పార్టీ చెప్తారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ కోసం స్పెషల్గా ఒక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడి వరకు ఇది ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తూ ఉన్నారు? మిగిలినటువంటి ఈ 2 రోజులలో ఆ ఛార్జ్ షీట్ అయినా మీ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో అయినా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు? ఈరోజు ఛార్జ్ షీట్ ఈరోజు పెట్టిందిగా ముందే పెట్టాము. ఛార్జ్ షీట్ విషయంలో మా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కార్నర్ మీటింగ్స్ కూడా, నిన్న కార్నర్ మీటింగ్స్ కూడా అదే విషయం చెప్పినాం. రేపు ఎల్లుండి కూడా మా నాయకులందరూ కూడా ప్రతి మున్సిపాలిటీ కూడా ప్రచారం చేయాలి కూడా ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని దోసుకొని అయితే వాళ్ళు మౌలిక సదుపాయాలు కల్పించలేదనే దాన్ని ప్రజలు గమనించినారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తేనే మా యొక్క జీవితం బాగుపడుతుంది, మా యొక్క పరిసరాలు బాగుంటాయని చెప్పి ఆలోచనతో, అదేవిధంగా కమిట్మెంట్తో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కమిట్మెంట్తో పనిచేయడం కారణంగానే మార్పు వస్తుంది. కాబట్టి వికసిత్ భారత్ అనేది ఒక గ్రామాలు తర్వాత పట్టణాలు కూడా మార్పు రావాలని చెప్పి కోరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ విధంగానే రూపకల్పన చేసుకొని ముందుకు పోతాను. ప్రజలు గమనించి ఈరోజు ఎక్కడైతే ఆదరణ ఈరోజు లభిస్తూ ఉందో దాన్ని చూసి ఈ 2 పార్టీలు కూడా ఏకమై పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గతంలో ఒక్క చైర్మన్ కూడా లేదు, ఒక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేయర్ కూడా బీజేపీ పార్టీకి లేడు. ఇప్పుడు 116 ప్లస్ 7 కార్పొరేషన్లలో ఎన్ని మేరకు చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు వస్తాయని భావిస్తూ ఉన్నాం? మేము గతంలో మహబూబ్నగర్లో, నల్లగొండలో, తర్వాత భువనగిరి ఇవన్నీ కూడా గెలిచినాం. వరంగల్లో అన్నీ కూడా గెలిచినాం. మేయర్లు గెలిచినాము, తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచినాం. గెలవలేదని కాదు, కాకపోతే ఈసారి ఎక్కువ మొత్తంలో మేము కాంటాక్ట్ చేస్తాం, అన్ని వార్డులలో కాంటాక్ట్ చేస్తాం. కాబట్టి ప్రజలు ఈరోజు ఆదరిస్తున్నారు. ఆ విధంగానే మెజార్టీ మున్సిపాలిటీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవబోతాం చైర్మన్లు. అదేవిధంగా కార్పొరేషన్లు కూడా 7కు 7 మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఈసారి కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలో మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ 3 ముక్కలుగా చేస్తారని చెప్పేసి మనం వింటా ఉన్నాం. ఒకవేళ జిహెచ్ఎంసీని వాళ్ళు అన్నట్టుగా 300 వార్డులుగా సేమ్ వాళ్ళు చెప్పినటువంటి 3 భాగాలుగా మార్చిపోతా అంటే బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా నెక్స్ట్ రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ విషయంలో? అది ఇంకా వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేదు. గవర్నమెంట్ చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ నిర్ణయం అవుతుందో ఈరోజు ఓఐసీ యొక్క ఆలోచన ప్రకారం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంఐఎం అడుగుజాడలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏం చేస్తారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి కట్టబెట్టడం కొరకు ఎట్లా అనుకూలంగా ఉంటుంది ఎంఐఎంకి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం.
ఇది గౌతమ్ రావు చెప్తున్న మాట. మొత్తం మీద మున్సిపాలిటీలలో మా యొక్క సత్తా చాటుతాం అనేటువంటి మాటనైతే వాళ్ళు విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.